భీమవరం డీఎస్పీ జయసూర్య బదిలీ అంశానికి సంబంధించి గతంలో జయసూర్యపై అవినీతి ఆరోపణలు వినిపించిన సందర్భం పేకాట సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని పవన్ కు జనసైనికులు ఫిర్యాదు చేశారు. ఇటు విచారణకు ఆదేశించారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భీమవరం కొత్త డీఎస్పీగా రఘువీర్ విష్ణు నియామకానికి సంబంధించి మాట్లాడుకున్నాం. గతంలో జయసూర్యను ప్రశంసించారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. జయసూర్యపై ఆరోపణలు రాజకీయమన్నారు రఘురామకృష్ణరాజు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు అనే మాటలు మనం విన్నాం. భీమవరం డివిజన్ పరిధి గురించి మాట్లాడుకున్నప్పుడు అంటే పేకాట శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ తగాదాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి ఫిర్యాదులు వెళ్ళాయంటూ కూడా చర్చించుకున్న సందర్భం. అయితే దీనికి సంబంధించి తీవ్రంగా రియాక్ట్ అయ్యారైనా, అలాగే హోంమంత్రితో పాటు డీజీపీ కూడా ఫిర్యాదు చేశారంటూ మాట్లాడుకున్న సందర్భం. సో ఇక్కడి నుంచే దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఎందుకంటే కూటమి నేతలు అసహనాన్ని వ్యక్తం చేస్తారు అనే మాట వినిపించింది. అధికార కూటమి నేతల పేర్లు వాడుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారే ఆరోపణలు వచ్చాయనే అంశానికి సంబంధించి చర్చ జోరందుకున్న క్రమం. అయితే ఏం జరిగింది? గత పోస్టింగ్ గురించి మాట్లాడుకుంటే జయసూర్య గతంలో గన్నవరం డీఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన భీమవరం బదిలీ చేయడం జరిగింది. బదిలీ రద్దు ఉదంతం గురించి మాట్లాడుకుంటే గతంలో ఒకసారి ప్రభుత్వం ఆయన భీమవరం నుంచి బదిలీ చేసినప్పటికీ ఒక కీలక నేత సిఫారసుతో ఆ బదిలీని నిలిపివేయించుకున్నారు అంటూ కూడా అక్కడ చర్చ జరిగింది. అయితే ప్రస్తుతం జయసూర్య స్థానంలో భీమవరం కొత్త డీఎస్పీగా రఘువీర్ విష్ణు నియమితులైన సందర్భం.